500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లో ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కమర్షియల్ స్పేస్ ఫర్ సేల్. అండ్ బిల్డింగ్ వచ్చేసి ఇది రెడీగా ఉంది. కంప్లీట్ బిల్డింగ్ అంతా కూడా రెడీగా ఉన్న బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి కాకతీయ నగర్. అంటే కాకతీయ నగర్ అంటే హైటెక్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మాదాపూర్కి, కొండాపూర్కి, హైటెక్ సిటీ కానీ లేకపోతే జూబ్లీ హిల్స్కి కానీ చాలా నియర్ బై ఉంటుంది. అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36కి జస్ట్ 500 మీటర్స్లో డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో అంతా కూడా కమర్షియల్ స్పేస్, కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ లొకేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి పింగ్ చేసినా లేకపోతే కాల్ చేసినా మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తుంది. ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడొద్దు అనుకుంటే ఇప్పుడే ఇక్కడే స్టాప్ చేసేసి కాల్ చేయండి. బికాజ్ నేను ఏ వీడియో చేసినా కూడా ఇది వ్యూస్ కోసం కాదు, ఓన్లీ సేల్ కోసం మాత్రమే చేస్తున్నాను. సో ఈ 500 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ ఎలా ఉంది అండ్ స్పేస్ ఎలా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ చూద్దాము, ఇంక్లూడింగ్ ఏరియల్ వ్యూతో పాటు. ఇది కాకతీయ నగర్లో 33 ఫీట్ రోడ్ ఇది. సో ఇవన్నీ కూడా 500 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్సే. ఇందులో ఇప్పుడు మనము చూస్తున్న కమర్షియల్ స్పేస్ బిల్డింగ్ ఇది. ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ అండ్ రెస్ట్ ఆఫ్ 5 ఫ్లోర్స్ కమర్షియల్ స్పేస్ అనమాట. ఈ రోడ్లో అన్నీ కూడా సేమ్ సైజ్ బిల్డింగ్స్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ది బిల్డింగ్స్ అంతా కూడా. సో మనకి మన బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది అండ్ రోడ్కి 65 ఫీట్ వస్తుంది అండ్ డెప్త్ వచ్చేసి 75 ఫీట్ వస్తుంది. అండ్ దీంట్లో కొంచెం ప్లస్ ఆర్ మైనస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో మీరు కాల్ చేసి ప్రైజింగ్ గురించి ఈ నెంబర్కి కాల్ చేసినప్పుడు లేదంటే వాట్సాప్ చేసినప్పుడు నేను మీకు పర్ఫెక్ట్ డైమెన్షన్స్ అంతా కూడా కంప్లీట్ డైమెన్షన్స్తో సహా పంపిస్తాను. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ కాకతీయ నగర్ అంటారు దీన్ని. సో కాకతీయ నగర్ అంటే మనకి జూబ్లీ హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ 36 నుంచి నీరోస్ జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది. అండ్ జూబ్లీ రిచ్ హోటల్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడున్న ఈ లొకేషన్. సో ఇదేంటంటే మనకి ఒక 500 స్క్వేర్ యార్డ్స్లో ఒక కమర్షియల్ స్పేస్ కట్టిన బిల్డింగ్ ఇది. ఇది టోటల్లీ ఒక మంచి స్క్వేర్ షేప్లో ఉన్న బిల్డింగు అండ్ కమర్షియల్కి కావాల్సిన అన్ని యాక్సెప్ట్ తోటి చేసిన బిల్డింగు. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్ ఓపెన్ స్పేస్ వదిలిపెట్టేశారు పార్కింగ్ కోసం. అంటే పైన 5 ఫ్లోర్స్కి కావాల్సిన సఫిషియంట్ కార్ పార్కింగ్ అంతా కూడా మనకి ఇక్కడే వచ్చేస్తుంది. అండ్ దీంతో పాటు మనకి పవర్ బ్యాకప్ కానీ లేకపోతే ఇండివిజువల్ ఫ్లోర్స్కి మనకి కావాల్సిన పవర్ సప్లైస్ కానీ ఎవ్రీథింగ్ రెడీగా ఉంది. అంటే నాట్ ఓన్లీ పవర్ సప్లై అండ్ దాంతోపాటు ఎలక్ట్రికల్తో పాటు డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే టాయిలెట్ సిస్టమ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ రెడీగా ఉంది అండ్ సూపర్ స్ట్రక్చర్ ఉంది. సో ఈ సూపర్ స్ట్రక్చర్లో ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. సో ఇదంతా కూడా ఫస్ట్ నేను పార్కింగ్ చూపిస్తాను. ఇదంతా ఓపెన్ స్పేస్ ఇది. సో ఈ ఓపెన్ స్పేస్లో మనకి ఎన్ని కార్లు పడతాయి ఏంటి అనేది మీరు నాకు ఒకసారి పింగ్ చేసినప్పుడు మీకు దీని కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్ కూడా పంపిస్తాను. అండ్ పార్కింగ్ది స్లాట్ది రైట్ నౌ నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో వేస్తున్నాను. ఇది పార్కింగ్లో ఎలా వస్తుంది అనేసి డైమెన్షన్స్ అనమాట. అండ్ రెస్ట్ ఆఫ్ డైమెన్షన్స్ అంతా కూడా నేను మీకు కాల్ చేసినప్పుడు కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ స్పేస్లో నుంచి మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనకి ఒక లిఫ్ట్ స్పేస్ అండ్ దాంతోపాటు ఒక స్టేర్ కేర్స్ వస్తుంది. అండ్ స్టేర్ కేర్స్కి కింద మనకి ఎలక్ట్రికల్ ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఈ ఎలక్ట్రికల్ బాక్స్ ఇదంతా కూడా వస్తుంది అనమాట. అండ్ దీంతోపాటు మనకి పవర్ బ్యాకప్ కూడా వస్తుంది. సో దీని నుంచి మనం ఒకసారి ఏం చేద్దామంటే ఒక ఫ్లోర్కి వెళ్ళి ఫ్లోర్ అంతా ఎలా ఉంది చెక్ చేద్దాము. అండ్ లిఫ్ట్ కూడా హై స్పీడ్ లిఫ్ట్ అండ్ కోన్ లిఫ్ట్ ఇది. 5th ఫ్లోర్కి వెళ్ళి ఒక ఫ్లాట్ అంతా ఎలా ఉందనేది, ఓపెన్ స్పేస్ ఎలా ఉందనేది చూపిస్తాను. మనం ఇప్పుడు 5th ఫ్లోర్కి వచ్చాము. సో 5th ఫ్లోర్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వన్ సైడ్ అంతా కూడా స్టేర్ కేర్స్ ఉంటుంది. ఇవి విండోస్. అండ్ ఇటు సైడ్కి వస్తే మనకి మెయిన్
స్పేస్ అన్నమాట. సో మనకి దీంట్లో ఎలా ఉంటుందంటే ఈచ్ స్పేస్ అంటే ఎవ్రీ ఫ్లోర్ కి 12,000 ఎస్ఎఫ్టీ వస్తుంది ప్రతి ఫ్లోర్ కి, అండ్ టోటల్ గా 5 ఫ్లోర్స్ ఉంది, అండ్ 15,000 ఎస్ఎఫ్టీ మనకి స్పేస్ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇదంతా కమర్షియల్ కాబట్టి ఇదంతా కూడా దీన్ని సూపర్ స్ట్రక్చర్ అంటారు. మీకు ఐడియా ఉండొచ్చు, అంటే కమర్షియల్ చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇదంతా సూపర్ స్ట్రక్చర్. సో మనకి మధ్యలో ఇంకెక్కడ కూడా పిల్లర్స్ రావు, కంప్లీట్ ఎంటైర్ స్పేస్ అంతా కూడా ఉంటుంది, ఫేసింగ్ వస్తుంది, అండ్ సైడ్ ఫేసింగ్ వస్తుంది. అండ్ దీంతో పాటు మనకి టాయిలెట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. పైన ఎలక్ట్రికల్ పైపింగ్ అంతా కూడా, వైరింగ్ అంతా కూడా రెడీగా ఉంది. సో మనకి కావాల్సిన స్టైల్లో మనం కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. సరే, వైరింగ్ రెడీగా లేదు, ఓన్లీ పైపింగ్ మాత్రమే రెడీగా ఉంది. సో మనకి కావాల్సినట్టుగా మళ్ళీ దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో మనకి కావాల్సిన చెట్లుగా అంటే దీంట్లో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా ఐటీ ఆఫీసులు ఉన్నాయి, చుట్టుపక్కలంతా కూడా ఐటీ ఆఫీసులు ఉన్నాయి. దాంతోపాటు కన్స్ట్రక్షన్కి సంబంధించిన కొన్ని ఆఫీసులు ఉన్నాయి, ఇంటీరియర్స్కి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒక హాస్పిటల్ కట్టచ్చు, లేదంటే ఒక హోటల్ లాగా చేయొచ్చు, లేదంటే ఒక ఇండివిజువల్గా దీన్ని సపరేట్ చేసుకొని ఆఫీస్ స్పేస్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ రెంటల్ అండ్ అదర్ థింగ్స్ ఎలా వస్తాయి అనేది మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఒకసారి పైకి వెళ్ళి అక్కడ నుంచి ఏరియల్ వ్యూ ఒకసారి చూసేసి ఉంటాం. సో ఇప్పుడు ఒకసారి నేను బిల్డింగ్ పైకి వచ్చాను. సో బిల్డింగ్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇవి ఆల్మోస్ట్ అన్నీ కూడా కమర్షియల్ స్పేస్ ఆఫీస్లే ఉన్నాయి. వెరీ రేర్గా 1 or 2 హౌసెస్ ఉన్నాయి తప్ప మిగతా అన్నీ కూడా కమర్షియల్ బిల్డింగ్స్, కమర్షియల్ స్పేస్ ఇవే ఉన్నాయి అన్నమాట. ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది బిల్డింగ్స్ అన్నీ కూడా కమర్షియల్ ఉంది. అండ్ హవెవర్ మన బిల్డింగ్ అంతా కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం కట్టింది, ఇందులో డీవియేషన్ కానీ ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఎదురుగా కనిపిస్తున్నది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇది. సో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కానీ, లేకపోతే పక్కన ఇన్ఆర్బిట్ మాల్ కానీ, అండ్ దాని పక్కన ఎన్సిసి ఆఫీసు, ఇవన్నీ కూడా మనకి హైటెక్ సిటీలో ఉండే ఆఫీసులు అన్నీ కూడా జస్ట్ వెరీ నియర్ బై కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ నుంచి చూస్తే ఇవన్నీ కూడా అంతా కూడా కమర్షియల్ బిల్డింగ్సే అనమాట. మన బిల్డింగ్ టెర్రస్ పై నుంచి ఒకసారి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఒకసారి జస్ట్ జూమ్ చేసి చూపిస్తాను. సో ఎంత నియర్ బై ఉందనేది అర్థమవుతుంది. ఇది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ నుంచి సైబర్ టవర్స్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే జస్ట్ విత్ ఇన్ ద ఫ్యూ కిలోమీటర్స్ అనమాట, చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇది సైబర్ టవర్స్ ఇది. సో ఈవెన్ సైబర్ టవర్స్ కూడా చాలా నియర్ బై కనిపిస్తూ ఉంది మన ప్రాపర్టీ నుంచి. ఎందుకంటే మనము ఇప్పుడు కరెక్ట్గా ఇవన్నిటికీ జస్ట్ పక్కనే ఉన్నామన్నమాట. ఏదైతే మనకి మెయిన్ ఆఫీస్ స్పేసెస్, ఏదైతే మెయిన్ హైటెక్ సిటీ ఉందో అదంతా జస్ట్ వెరీ నెక్స్ట్ ఉందామన్నమాట. రోడ్ ఇది. నేను ఒకసారి ఎలివేషన్ కొద్దిగా క్లియర్గా చూపించాలని చెప్పి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇదంతా కూడా బిల్డింగ్ ఎలివేషన్ ఇది. ఒక కార్నర్ నుంచి చూపిస్తున్నాను నేను. ఇదంతా కూడా మన బిల్డింగ్ ఎలివేషన్ అనమాట. సో ఒకసారి ఈ కంపెనీ గురించి కానీ, లేకపోతే దీన్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అనేది కూడా మీరు ఒకసారి నాకు కాల్ చేసినప్పుడు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే కన్స్ట్రక్షన్ చేసింది కూడా నార్మల్గా లోకల్ పర్సన్ కాదు, లోకల్ బిల్డర్ కూడా కాదు, ఒక మంచి రిప్యుటేషన్ కలిగి ఉన్న ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీనే చేసింది. అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరు ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను చెప్తాను. బికాజ్ ఏంటంటే నేను ఎవరైనా వస్తే నా త్రూ కంపెనీకి వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో నేను కంపెనీ పేరు ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు. అదర్వైజ్ కంపెనీ పేరు చెప్పడానికి దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో వన్స్ యూ కాల్ మీ, ఐ లెట్ యూ నో ద కంపెనీ నేమ్ ఆల్సో. అండ్ దీంట్లో మనకి రెంటల్ వాల్యూ ఎలా ఉంటుంది అండ్ ఈ ఏరియాలో ఏమేమి పెట్టుకోవచ్చు అనేది కూడా నేను ఒక కంప్లీట్ లిస్ట్ ఒకటి తయారు చేసి మీ వాట్సాప్కి పంపిస్తాను. అదర్వైజ్ మీరు డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేస్తే కంపెనీ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. అండ్ ఆల్సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ అక్రాస్ ద కంట్రీలో డిఫరెంట్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే బెంగళూరులో కమర్షియల్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్
అండ్ బెంగళూరు చుట్టుపక్కల కూడా కర్ణాటకలో చాలా ఫామ్ ల్యాండ్స్ చేస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో ఇంకా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ లైక్ శ్రీకాకుళంలో పోర్ట్ దగ్గర 100 acres కానీ, లేకపోతే గోవాలో పెద్ద పెద్ద విల్లాస్ కానీ, ఇట్లా అక్రాస్ ద కంట్రీ అంతా కూడా చాలా ప్రాపర్టీస్ నా దగ్గర ఉన్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి నాకు మీరు పింక్ చేస్తే, మీ రిక్వైర్మెంట్ నాకు పంపిస్తే నేను మీకు సూటబుల్గా ఉన్న ప్రాపర్టీ పంపిస్తాను. అదర్వైజ్ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా, కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీ అయినా కూడా డీల్ చేస్తుంది. ఓన్లీ థింగ్ వచ్చేసి అది లీగల్గా ప్రాపర్గా ఉన్నవి మాత్రమే డీల్ చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ప్రాపర్టీ కూడా లీగల్గా ప్రాపర్గా ఉంది, అన్ని డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉన్న ఒక మంచి ప్రాపర్టీ, ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ. అండ్ 15,000 ఎస్ఎఫ్టీ ప్రాపర్టీ అంటే ఇంత సిటీ సెంటర్లో ఉంది కాబట్టి దీంట్లో డిఫరెంట్ ఐడియాస్ తోటి మీరు ఏదైనా కూడా దీంట్లో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండ్ దీనికి సంబంధించిన ఎలివేషన్ ప్లాన్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు నాకు వాట్సాప్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అలాంగ్ విత్ ద ప్రైజింగ్ పంపిస్తాను. అండ్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కోసం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే కర్ణాటకలో మనకి ఒక రిసార్ట్ కూడా ఉంది కాబట్టి నేను రిసార్ట్తో పాటు ఎక్కువ ఫామ్ ల్యాండ్స్ కూడా చేస్తూ ఉంటాను. సో హైదరాబాద్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఎంటైర్ సౌత్ ఇండియాలో ప్రస్తుతానికి అన్ని ప్లేసెస్లో కూడా మనకి మంచి ప్రాపర్టీస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అన్నీ కూడా డైరెక్ట్ ఓనర్స్ తోటి నేను డీల్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా చెక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఇంకా ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా రాబోతూ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.